మా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతమంది వచ్చారో తెలియదు. అంత అంత పెద్ద పెద్ద వాళ్ళు. అది చప్పట్లో రేలింగ్ గారు, అల్లు రామలింగ గారు, మా దాసరి నారాయణరావు గారు, కోటి రామకృష్ణ గారు, ఇట్లా చెప్పుకుంటా పోతుంటే ఎన్ని పేర్లు, 79 పేర్లు అని చెప్తున్నాడు మా వాడు ఈయనతో కలుపుకొని. సో ఈ ఇంతమంది వచ్చిన దీన్ని, అలాగే అల్లూరి సీతారామరాజు గారి పేరు చెప్తే మనకు తెలియని వాడు ఉంటాడు. స్వతంత్ర సమర పోరాట యోధులు కూడా చాలామంది అక్కడ ఉన్నారు. ఇలాంటి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు నుంచి మరి పర్టికులర్గా చాలామంది ఉన్నారు. సో అక్కడ హరిరామ్ జోగి గారు లాంటి వాళ్ళు, ఆయన మినిస్టర్ చేశారు. మా ప్రొడ్యూసరు, నా అభిమాని నిర్మాత, మా చిన్నప్పుడు చేసే రోజుల్లో ఆయన సినిమా తీశారు, మినిస్టర్గా కూడా పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నారు. ఏమీ లేకుండానే 79 మందిని పుట్టించిన ఊరు, 79 మంది సినిమా వాళ్ళ అతిరథ మహారథుల్ని తయారు చేసిన ఊళ్ళో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి తయారు చేస్తే ఎన్ని వందల మందిని, ఎన్ని వేల మందిని తయారు చేయొచ్చు అని ఒక ఆలోచనతో ఈ ఇన్స్టిట్యూట్ పెట్టారు. దీనికి 2 months ఒక ఫాస్ట్ కోర్స్ లాగా పెట్టారు. ఆ ఫాస్ట్ కోర్స్కి మా రాజావన్నన్ రెడ్డి గారు ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నారు. డిఎన్ మూర్తి గారు, ఈశ్వనాథ్ రాథోడ్, ప్రొఫెసర్ జిటి రామ్మోహన్ గారు శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇస్తారు. వాళ్ళు సైంటిఫిక్గా సినిమాటోగ్రఫీని గురించి కానీ, సినిమాని గురించి కానీ, నటనా దర్శకత్వం, కథ, స్క్రీన్ ప్లే అన్నింటి గురించి వాళ్ళు మాట్లాడి వీళ్ళని 2 నెలల్లో ఎన్లైటన్ చేస్తారు. ఇప్పుడు ఆ 2 నెలల్లో వచ్చేస్తే అయిపోతున్నాను కదా. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని వాళ్ళకి ఆల్రెడీ ఎటకారం కానీ, కళలు కానీ పుట్టేసినాయి. వాళ్ళకి ఇన్బిల్ట్ అందరికీ అన్నీ ఉంటాయి. వాళ్ళని ఒక సైంటిఫిక్ వేలో పెడతానికి ఇది పనికి వస్తుంది. చేసినప్పుడు మాబోటి వాళ్ళు, నేనైతే గ్యారంటీగా ప్రతి కోర్స్కి ఒక రోజు వచ్చి చెప్తాను. 2 నెలల్లో ఒక రోజు ఒక క్లాస్ తీసుకుంటాను. అలాగే చాలామంది వస్తారని నేను నమ్ముతున్నాను, వస్తారు కూడా సినిమా నుంచి. అయిపోయిన వాళ్ళకి మా రామ్ సత్యనారాయణ గారు ఫస్ట్ బ్యాచ్లో ఉన్న 30 మందితోనూ ఒక సినిమా తీస్తానంటున్నాడు. సో ఇట్లా రకరకాలుగా ఉన్నారు. సో హరిరామ జోగి గారి ఆశీస్సులు ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా పనిచేస్తారు. సో మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దీంట్లో చేరి మీరు సినిమా ఇండస్ట్రీకి పనికొచ్చేటట్టు, అలాగే ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇండస్ట్రీ పెరగాలంటే అక్కడ కళాకారులు కానీ, అక్కడ సాంకేతిక నిపుణులు కానీ తయారవలసిన అవసరం ఉంది. దానికి ఇది బాగా దోహదపడుతుంది. గవర్నమెంట్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుందని ఆశిస్తూ వీళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.